హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి స్వాతి అఫీషియల్స్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు. ఇంకా పిల్లలకి ప్రతిరోజు ఒక మంచి స్నాక్ చేసి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు. కాబట్టి దానికోసమే నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత. ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెసిపీ ఏంటి, ఎలా చేయాలి, రెసిపీ నేమ్ ఏంటి అని చూసేద్దాం. అంతకన్నా ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. రెసిపీని ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేసినట్లయితే మనం గోధుమ పిండి అంటాం కదా, వీట్ ఫ్లోర్. ఇలా వీట్ ఫ్లోర్ని మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకునేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఎక్కడైతే కూల్ వాటర్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కొద్దిగా బాగా ఈ గోధుమ పిండి మనం అయితే డవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండి డవ్ అనేది కొంచెం మనం ఇందులో వేసేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇక మీకు చూపిస్తాను వీడియోలో ఎలా చూపిస్తానో అలా చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను ఐస్ క్యూబ్స్ కొంచెం ఐస్ వాటర్ వేసేసుకున్నాను బౌల్లోకి. ఇక్కడ ఇది స్నాక్స్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఈ వీట్ ఫ్లోర్ అనేది ఇలా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ముందుగా చేసుకున్నటువంటి గోధుమ పిండి డవ్ అనేది ఇందులో ఐస్ వాటర్లో వేసేసి దీన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా వాష్ చేస్తే ఎలా వస్తుందో మీరు చూడండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఐస్ వాటర్తో బాగా వాష్ చేసుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బాగా వాష్ చేసిన వీట్ ఫ్లోర్ డౌని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది పిల్లలకి. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. రెసిపీ అనేది కొంచెం టైం టేకన్, అంటే చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. అసలుకి 100కి 100 ఇచ్చేయచ్చు పాయింట్స్, అంత టేస్టీగా ఉంటుంది. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఆ వాటర్ అంతా మనం ఐస్ వాటర్లో మిక్స్ చేసాక అదంతా పక్కకి మనం తీసేసుకొని ఈ విధంగా అవన్నీ పీసెస్గా ఈ విధంగా ఇలా బౌల్లోకి అయితే ఈ విధంగా పీసెస్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. మనం వీట్ ఫ్లోర్ వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేది పడేసి పిండిని ఈ విధంగా పీసెస్గా కొంచెం పీసెస్గా కట్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడైతే కొంచెం ఒక పాన్ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక స్పూన్ సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఈ వాటర్ అనేది ఎలా అంటే బాగా మరిగిపోవాలి. వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఇలా ఉంచుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వీట్ ఫ్లోర్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, బాగా వాష్ చేసి వీట్ ఫ్లోర్ని ఈ పీసెస్ అనేది ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి పక్కకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వాటర్లో ఆ పీసెస్ అనేది వేసేసుకొని మనం బాగా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక వాటర్ అంతా తీసి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఉప్పు, కారం అలా అవన్నీ వేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఉడికిన తర్వాత ఎంత బాగా మెత్తగా ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి చూసేదానికి. ఈ విధంగా అయితే బాగా ఒక ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. ఉడికిపోయాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా బాయిల్ చేసేసుకున్నాక నెక్స్ట్ దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొనేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది ఈవినింగ్ స్నాక్ అండ్ చాలా కొత్తగా అనిపించింది నాకు కూడా రెసిపీ. నేను ఇక్కడ వేరే దగ్గర చూసి నేర్చుకున్నాను. సో కాబట్టి మీకు కూడా షేర్ చేద్దాము అనేసి ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ మీరు ఎక్కడెక్కడికి వెకేషన్ ప్లాన్ చేశారు ఏంటి, మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉన్నాయి కూడా చెప్పండి ఫ్రెండ్స్. చాలా ఎండలు ఎక్కువైపోయినాయి, జాగ్రత్త, ఓకేనా? ఎండలో ఎక్కువ తిరగకండి. ఇక్కడైతే అవి బాగా బాయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకొని మనం బైండింగ్ అనేది తయారు చేసుకుందాం దీనికి, ఓకేనా? ఇక్కడైతే ఈ విధంగా అయితే బాయిల్ అయిపోయి మనము వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఇచ్చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతున్నాయో. చూసేదానికి చూడండి, కొంచెం బాగా మెత్తగా ఉంటుంది, స్మూత్గా, చాలా బాగుంది చూసేదానికి, కలర్ఫుల్గా. ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు ఈజీగా. మీరు రోజు ఒక్కొక్క స్నాక్ అడిగినప్పుడల్లా ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్లో ఈ విధంగా స్నాక్స్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా మీ పిల్లలు? మరి మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లో షేర్ చేసుకోండి.
ఇదైతే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా దీన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొనేసి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంది రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుందనమాట. చూసేదానికి కూడా ఉడికిన తర్వాత చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఈ విధంగా అయితే మనము ఉడికించేసుకున్నాము. ఇది ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో. ఈ విధంగా అయితే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి నేను బౌల్లోకి అయితే సపరేట్గా వేసుకుంటున్నాను. ఇది వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లెమన్, అలాగే సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బైండింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి. కొంచెం ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసేసుకొని బైండ్ చేసుకుందాం రండి. మరి అయితే మీరు కూడా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంది. ఎప్పుడు నార్మల్ స్టైల్ మోమోస్ కాకుండా ఈ విధంగా కూడా ఫ్రై మోమోస్ని పిల్లలకి ట్రై చేసి పెట్టండి. కొత్తగా లొట్టలు వేసుకుంటూ మరి తింటారు. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకున్న బౌల్లోకి వీటిపైన కొంచెం లెమన్ పిండుకోవాలి. లెమన్ అండ్ అలాగే టేస్ట్ తగిన సాల్ట్. మనం ముందు చపాతీ డోలో సాల్ట్ వేసేసి కలుపుకుంటాం కాబట్టి చూసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, కొంచెం టేస్ట్ తగిన సాల్ట్, కారం. మీకు స్పైసీ ఎక్కువ తింటారు అంటే స్పైసీ కోసం ఎక్కువ కారం వేసుకోండి. ఇంకా కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని ఎక్కువ అవాయిడ్ చేసేస్తాను కాబట్టి ఇక్కడ కారమే వేసుకుంటున్నాను. అలాగే ఇంకా మిగతా గరం మసాలా, ధనియా పొడి అవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా ఉండే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మసాలాస్ అన్నీ మీరు ఎలా అయితే వేసుకుంటారో అలా వేసుకోవచ్చు. అన్ని గరం మసాలా, ధనియా పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం. ఇప్పుడు కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం మనం దీంట్లో కార్న్ఫ్లోర్ అండ్ అలాగే కొంచెం కెచప్ వేసుకోండి. మీ దగ్గర ఇంకా చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ అలా ఏమన్నా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను నొట్టి కెచప్ వేసుకున్నాను. ఈ విధంగా బైండింగ్ చేసుకోవాలన్నమాట అంతా. ఈ విధంగా మోమోస్ని ఈ విధంగా బైండింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్లో బాగా క్రిస్పీగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ కొంచెం ఆయిల్ పెట్టేసి మా అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం బాగా ఎక్కువ హీట్ అయిపోయింది ఆయిల్. సో మనం అప్పుడు కొంచెం ఫ్లేమ్ని లో చేసేసుకొని వేసుకొని 2 సైడ్స్ బాగా కొంచెం క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకొని ఆనియన్స్ కెచప్తో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి వీట్ ఫ్లోర్ ఫ్రై మోమోస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. మరి ఈ విధంగా ఆయిల్లో 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకునేసి నేనైతే మా డాడీ ఉన్నాడు, మా డాడీకి టేస్ట్ చూపించాను. మా డాడీ సూపర్గా ఉన్నాయనేసి ఎంజాయ్ చేసి తిన్నారు. ఇది ఇక్కడైతే ఈ ప్లేట్ అనేది మా డాడీకి అనమాట. మా డాడీకి ఇచ్చి టేస్ట్ చూడు ఎలా ఉంది అని చెప్పాను. ఈ విధంగా అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసాను. అంతే, ఎంతో టేస్టీ వీట్ ఫ్లోర్ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయి, ఏంటి, మీకు కొత్త రెసిపీ నచ్చిందా ఏంటి అనేది. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్. షార్ట్ వీడియోస్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఈ లాంగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ మంచి రెసిపీ, మంచి స్నాక్ ఐటెంతో మీ ముందు ఉంటుంది మీ స్వాతి. బాయ్. ఓం నమో.